ఓం శ్రీ మహాగణాధిపతే నమః. సెప్టెంబర్ 11వ తేదీ గురువారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెప్టెంబర్ 11వ తేదీ గురువారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అనుకోని విధంగా చక్కగా కాలం అయితే కలిసి వస్తుందండి. అన్నింటిలోనూ కూడా మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారు. కోరుకున్న విధంగా ప్రతి పనిని కూడా విజయవంతంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. మీరు ఎందులో చేయి పెడుతున్నా అందులో చక్కగా లాభాలు రావటం కానీ, అందులో చక్కటి ఫలితాలు రావటం కానీ, చక్కగా కలిసి రావటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అంటే పెట్టుబడులు పెట్టినా, లేదా మీరు ఏదైనా వ్యాపారాలు ప్రారంభించినా, లేదా మీరు చేస్తున్న వృత్తిలోనైనా ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆదాయం మరింతగా మెరుగుపడే విధంగా ఆదాయ మార్గాలు పెరగటం ఇట్లాంటివి జరిగే అవకాశం అయితే ఉంటుందండి. ప్రమోషన్లు ఇలాంటివి కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఇంకా ఏది మీరు అనుకున్నా కూడా మీరు అనుకూలంగా మార్చుకునే శక్తి సామర్థ్యాలు కూడా మీలో ఈరోజు ఉండబోతున్నాయండి. అయితే ఎవరు ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని విసిగించినప్పటికీ కూడా, లేదా ఏదైనా విషయాలలో మిమ్మల్ని అతిగా ప్రేరేపిస్తూ కోపోద్రేకానికి గురి చేస్తున్న కొంతవరకు మీరు సహనాన్ని పాటించటం, అక్కడి నుంచి వెడలిపోవటం ఇట్లాంటివి చేయటం వల్ల మీకు ఈరోజు ఎటువంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా రోజును గడపగలుగుతారు. అంతేకాకుండా రానున్న రోజులలో కూడా భవిష్యత్తులో కూడా వాటి వలన ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు చక్కగా మీ యొక్క రోజులనైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఎందువలన అంటే అటువంటి ఉద్రేకపూరితమైన మాటలు మీ ముందుకు రావటం కానీ, లేదా మిమ్మల్ని ఎక్కువగా రెచ్చగొట్టే విధంగా ఎవరైనా మీ చుట్టూ చేరి మిమ్మల్ని మాట్లాడించడం కానీ, లేదా అంటే మీ ఎదుగుదలని చూడలేక ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. అంటే మీరు అతిగా సంపాదన పెరగటం, లేదా చక్కగా మీరు వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకోవటం ఇట్లాంటివి నచ్చని వ్యక్తులు మిమ్మల్ని కొంతవరకు ఇబ్బంది పెట్టాలని చూసే అవకాశాలు అయితే ఉండబోతున్నాయండి. అటువంటి వారి విషయంలో మీరు కొంతవరకు సహనాన్ని పాటిస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ వారు పెట్టే ప్రలోభాలకు గురి కాకుండా మీరు అక్కడి నుంచి చక్కగా వెడలిపోవడం వల్ల మీరు మరింతగా సంతోషంగా ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా ఎంతో తెలివితేటలతో నిర్వర్తించుకోగలుగుతారు. ప్రతి బాధ్యతని కూడా భుజాల మీద వేసుకుంటూ మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారండి. గతంలో ఏదైనా చికాకులను ఎదుర్కొన్నా, ఒడిదుడుకులను ఎదుర్కొన్నా వాటి అన్నిటికీ కూడా పరిష్కారాలను కూడా ఈరోజు మీరు చక్కగా సృష్టించుకోగలుగుతారు. అంతేకాకుండా ఆ దిశగా మీరు కొంతవరకు ముందుకు వెళ్ళగలుగుతారండి. మీ వద్దకు సలహాలని, లేదా మీ వద్దకు సహాయం కోరి, మేలు కోరి వచ్చిన వారికి, సలహాలు కోరి వచ్చిన వారికి చేతనైనంతగా మీరు ఏదైతే మీరు చేయగలరో దానినైతే చేసి పంపించడం అయితే జరుగుతుందండి. అది కూడా మీకు మానసికంగా ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక మీ ప్రియమైన వ్యక్తుల కోసం కొంత సమయాన్ని కూడా కేటాయించుకోగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. కొంతవరకు కొన్ని ముఖ్యమైన గృహానికి సంబంధించిన వస్తువులను కూడా కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుందండి. అన్ని విధాలుగా మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో వాటన్నిటిని కూడా చేసుకుని వెళ్ళగలుగుతారు. అదేవిధంగా ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారండి. అంటే ఖర్చులు కొంత ఉన్నప్పటికీ కూడా వాటిని నియంత్రించుకోగలిగిన శక్తి సామర్థ్యాలు మీలో ఉంటాయి. అనవసరమైన ఖర్చులు, అంటే ఏదైతే విలాసవంతమైన ఖర్చులు ఉంటాయో అటువంటి వాటి జోలికి వెళ్లకుండా ఉండగలుగుతారు. చక్కగా డబ్బును పొదుపు రూపంలో ఉంచుకోగలుగుతారు. భవిష్యత్తు అవసరాల కోసం చక్కటి పెట్టుబడులను పెట్టుకోగలుగుతారండి. మీ యొక్క శ్రేయోభిలాషుల సలహాలను అన్ని విషయాలలోనూ కూడా తీసుకోగలుగుతారండి. మీరు ఎక్కడ ఉన్నా కూడా అందరి మధ్యలో గౌరవ మర్యాదలను పొందడం మీకు మరింతగా సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాల వల్ల కానీ, మీ మాట తీరు విధానం వల్ల కానీ, లేదా మీ తెలివైన ఆలోచనల వలన కానీ, మీ యొక్క వ్యవహార శైలి వలన మీకు చక్కటి గౌరవ మర్యాదలు దక్కించుకునే అవకాశం అయితే లభిస్తుందండి. ఎవరికైనా ఏదైనా విభేదాలు ఉన్నప్పుడు, లేదా ఏదైనా తగాదాల మధ్యలో మీరు వెళ్ళి చక్కగా మధ్యవర్తిత్వాలు చేయటం, వారిని సఖ్యతగా ఉంచటం ఇటువంటివి కూడా ఈరోజు మీరు చేయగలుగుతారండి. అది కూడా మీకు సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేస్తుందండి. ఇక
ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏదైనా దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే కొంతవరకు జాగ్రత్తనైతే వహించవలసి ఉంటుంది. వైద్యుల యొక్క సలహాలను తీసుకుంటూ మీ పనులను పూర్తి చేసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును సంతోషంగా గడుపుకోగలుగుతారండి. అయితే ఎవరైనా చిరుపాటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, అటువంటి వారికి మాత్రం ఏ విషయంలోనూ కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజువారీ కార్యకలాపాలను ఎంతో సునాయాసంగా ముందుకు నడిపిస్తూ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా వారి యొక్క మద్దతు అనేది మీరు పొందగలుగుతారండి. ముఖ్యంగా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింతగా ముందుకు వెళుతూ ఉండటం, వారిని అన్ని విషయాలలోనూ అతి జాగ్రత్తగా చూసుకోవటం, మీ పట్ల వారు మరింత అంకితభావంతోనూ గౌరవప్రదమైన స్థానంలో ఉండే విధంగా మీకు ఒక చక్కటి అవకాశాన్ని అయితే ఇస్తుందండి. అంటే మీ మీ యొక్క కర్తవ్యాల నిర్వహణలో మీరు ఎంత ప్రేమానురాగాలు చూపిస్తారో అదే మీ పట్ల వారికి మరింత గౌరవాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. దానితో మీకు మరింత ఆనందం, సంతోషం కలగడమే కాకుండా మీ మధ్య ఒక సఖ్యత అనేది 10 రెట్లు ఎక్కువయ్యే అవకాశం అయితే ఉంటుందండి. చక్కగా ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన ఫలితాలైతే ఉంటాయండి. మీరు ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణతా శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా చక్కటి స్థానంలో చక్కటి శుభ ఫలితాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. కోరుకున్న విధంగా మీరు మరింతగా పెట్టుబడులు పెడుతూ ముందుకు వెళుతూ మీరు ఏదైతే ఆశిస్తున్నారో అటువంటి లాభాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఏదైతే కార్యాలయంలో పనిచేస్తున్నారో మీ విధులన్నిటినీ కూడా సకాలంలో ఎంతో సజావుగా పూర్తి చేసుకోగలుగుతారు. కొంతవరకు పనిభారం అనిపించినప్పటికీ కూడా దానికి మీరు పెద్దగా పట్టించుకోరు. మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా బాధ్యతగా నిర్వర్తించుకుంటూ వెళ్ళగలుగుతారండి. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. మీ పనికి తగిన గుర్తింపును కూడా పొందగలుగుతారండి. సకాలంలో అన్ని బాధ్యతలు నిర్వర్తించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు కోరుకున్న స్థానాన్ని చక్కగా మీరు పొందే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో, ఏదైతే ఉద్యోగాన్ని ఆశిస్తున్నారో అటువంటి ఉద్యోగాన్ని ఈరోజు మీరు పొందే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న వ్యాపారస్తులు ఉన్నారో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి కూడా ఈరోజు చక్కటి అనుకూలమైన రోజుగా ఉండబోతుందండి. మీ వ్యాపారంలో మీరు మరింత మెలకువలనైతే పాటించగలుగుతారు. చక్కటి నిర్ణయాలతో వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. పోటీతత్వంతో వ్యాపారాన్ని అభివృద్ధి చేయటం, అంతేకాకుండా రోజు ముగిసే సమయానికి లాభాలతో వ్యాపారాన్ని ముగించడం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా ముందుకు వెళుతుందండి. వ్యాపారంలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వ్యాపార విస్తరణ చేయగలుగుతారు. లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. అయితే పనిలో మాత్రం కాసింత పనిభారం అనిపించినప్పటికీ కూడా మీ పనులన్నింటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. చక్కటి
సలహాలతో రోజునైతే ముందుకు నడిపించుకోగలుగుతారండి. మీ యొక్క స్నేహితులు కానీ, సన్నిహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి నిర్ణయాన్ని వారికి తెలియజేస్తూ చక్కటి సలహాలతో మీరు మరింతగా ముందడుగులు వేసుకుంటూ నిర్ణయాలనైతే తీసుకోగలుగుతారండి. కొంతవరకు పౌష్టికాహారాన్ని తీసుకోవటం, విరామ సమయాన్ని తీసుకోవటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు తీసుకునే కొత్త కొత్త నిర్ణయాలను మీ భాగస్వామి అన్ని విధాలుగా సహకరిస్తూ వారి యొక్క సలహాలను, సూచనలను మీకు ఇస్తూ ఇద్దరి మాట ఒకటే రోజు ముగిసే సమయానికి ఎంతో ఆనందంగా, సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగస్తులైన మహిళలు కూడా వారి బాధ్యతల నిర్వహణలో మీరు ముందంజలో ఉండగలుగుతారండి. చక్కటి విధి నిర్వహణలు చేస్తూ మీరు గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింత తెలివైన నిర్ణయాలతో ముందుకు నడిపిస్తూ చక్కటి వ్యాపార విస్తరణ చేస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఈ రాశిలో ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునే అవకాశం అయితే ఈరోజు మీకు లభిస్తుందండి. మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కొన్ని సలహాలను, సంప్రదింపులను మీ శ్రేయోభిలాషుల నుంచి తీసుకుంటూ మరింత ఆనందంగా ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మీరు కొత్త కొత్త ఆలోచనలతో మరింతగా తెలివైన నిర్ణయాలతో ముందుకు వెళుతూ గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజునైతే సంతోషంగా, శుభప్రదంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా ఏదైనా విషయాలు తెలియటం కానీ, లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా నిర్ణయాలలో మీరు ముందుకు వెళ్ళటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు చక్కటి అనుకూలమైన ఫలితాలతో మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్నవారికి, నిరుపేదలైన వారికి గోధుమలతో చేసిన రొట్టెలను ఆహారంగా పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.